నమ శివాయ. ఓం నమ శివాయ. ఈసారి 2025 జనవరి లోపల బెహ్రా బొమ్మాలీసు సకుటుంబ సపరివార సమేతంగా భద్రాచల యాత్ర విత్ పాపికొండలు విహారయాత్ర చేస్తున్నాం. దీని గురించి 2 రోజులు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మేము నిన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరాం, 11 గంటల వరకు చేరాం. ఇక్కడ ఒక వసతి గృహం శ్రీరామరాజు నిలయం అనే దగ్గర ఉన్నాం. ఇట్లా వసతి గృహం. ఇంకా ఇది మా వెహికల్. ఇక వీళ్ళంతా బెహ్రా బొమ్మాలి. ఒకసారి హాయ్ చెప్పండి, మంచిగా చెప్పండి. ఇట్లా ఎక్కడికి వచ్చారు మీరంతా? ఏమేమి చూస్తారు ఈరోజు? ఇటుండండి, ఫోకస్ వస్తుంది. పిల్లలు గ్రేటే అనిపిస్తుంది. ఇప్పుడు సమయం 3 గంటలు అవుతుంది. 3 గంటల వరకు స్నానాలు చేశారు. చెప్పండి ఒకసారి హాయ్ చెప్పండి. ఏమేమి చూస్తారు మీరు? భద్రాచలం. ఒకసారి బెహ్రా బొమ్మాలీస్ మీరు పరిచయం చేసుకోండి. లక్ష్మీ ఆరాధ్య ఫ్రమ్ 7th క్లాస్, శర్మల ఫ్రమ్ 9th క్లాస్, ఆశ్రిత ఫ్రమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆకృతి ఫ్రమ్ ఆర్నవి ఫ్రమ్. ఒక సెల్ఫీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇస్ ద వీడియో షెడ్యూల్ ఆఫ్ బెహ్రా బొమ్మాలీస్. ఒక్కసారి బావా ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్. గట్లా నాలే ఎట్రా. అసలు బెహ్రా బొమ్మాలీసే ఇక్కడ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం మీద మనం పాపికొండలు దగ్గరికి బోటు ప్రయాణానికి వచ్చాము. దీన్ని పోచవరం అంటారు. ఇగో ఇట్లా ఉంటుంది. అసలు యాక్చువల్గా మనల్ని కొన్ని కన్ఫ్యూజ్గా అవుతుంది మొదలు వచ్చినప్పుడు. కానీ దీనికి ఏం చేయాలంటే మనం భద్రాచలంలో దిగగానే అక్కడ టికెట్స్ ఇష్యూ చేస్తుంటారు. అట్లయినా చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చైనా చేసుకోవచ్చు అనుకుంటాను నేనైతే. మేము 9 గంటలకే ఇక్కడ చేరుకున్నాం, కానీ 10 గంటలకు అట ఇది స్టార్ట్ అవ్వడు. చాలామంది 9 గంటల గంటలకు ఇన్ని రకాల బోట్స్, మనం ఏ బోట్లోనైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం గోదావరి నది చూడండి. ఇది మొత్తం గోదావరి నది. నిజంగా పాపికొండలు భద్రాచల రామచంద్ర స్వామి దర్శనం అయింది ఉదయం. మేము 3 గంటల వరకు రెడీ అయినాం. 4:30కు వెళ్ళినాం. 4:30కి సుప్రభాత సేవతోటి స్టార్ట్ అయింది. సుప్రభాత సేవలో మనం 100 రూపాయల టికెట్ ఆన్లైన్లో వేసుకుంటే దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. ఆ విషయం మాకు తెలియక ఒకటి, ప్లస్ ప్రయాణం అనుకోకుండా ఫిక్స్ కావడంతో మేము సుప్రభాత సేవ చేసుకోకపోయినప్పటికీ రాములవారి దర్శనం 2 సార్లు చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. ఇది వీళ్ళు ఉదయం పూట టిఫిన్లు తిన్నారు. నిజానికైతే చూడండి, ఇక కొంచెం మా చిన్న బొమ్మాలి అలిగినట్టుగా అనిపిస్తుంది. హాయ్ చెప్పు. ఈమె వాళ్ళ వదిన గారు కొంచెం అలా అలా అలా. ఇగో దిస్ ఈస్ సీనియర్ స్పెషల్ బొమ్మలు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తుంది, నారాయణ కాలేజీలో చేస్తుందండి. ఇక చాలా చిన్న బొమ్మలు అనమాట. ఇక అప్పట్లో చిన్నగా ఉండే కానీ పెద్దగా అయిందనమాట. ఈమె ఆరాధ్య నడిపి బొమ్మలు అంటారు ఏమన్నా. ఇలా మా మేడం మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ ఇటు చూడడానికి కొంచెం ఇబ్బంది పడతారు, అయినా చూపెడతాను. ఒకసారి ఇటు చూడండి రా నాయనలు. ఇంక మా చెల్లె, ఇక ఈయన మా బావగారు. ఇటు చూడండి, ఇక ఈయన మా దాంట్లో ఉన్న ఒకే ఒక్క అల్లుడు. ఇగో ఈయన హాయ్ చెప్పరా. ఈయన మా చిన్న తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్. ఇక మా మరదలు వీళ్ళు, మా తమ్ముళ్ళ భార్యలు. ఇక వాడే 2వ వాడు. హాయ్ చెప్పండి. ఈ మధ్యలో ఉద్యోగం వచ్చింది. ఇట్లా అసలు ఇది ఒక పెద్ద జర్నీ అనుకోండి. ఇది గెట్ టుగెదర్ కావడం అనేది ఒక 14 మెంబర్స్తో ఇది ఒక అయింది. కాకపోతే ఇప్పుడు యాంకరింగ్ అంత నేనే. ఐఎమ్ రవికాంత్, ఫాదర్ ఆఫ్ బెహ్రా బొమ్మాలీస్ అనమాట. ఇది నాది ఒక బ్యాక్గ్రౌండ్. దిస్ ఈజ్ రవికాంత్. ఇప్పుడు కొంచెం సేపు యాంకరింగ్ చాలా రోజులు అవుతుంది. మా పాప చెప్పవే. అసలు ఎలా అనిపించిందండి బెహ్రా బొమ్మాలీస్ ట్రిప్? అనుకున్నారా మీరు అలా వెళ్తాం అనుకున్నారా? ఎట్లా అనిపించింది మీకు? ఎట్లా అనిపించింది అసలు ఫస్ట్ వెహికల్ ఎక్కగానే ఏమనిపించింది? ఇంకా అయిపోలేదు కదా, అయిపోయాక భద్రాచలం ఎలా అనిపించింది చూడగానే? ఫస్ట్ బాగా అనిపించింది. ఎందుకు? 2 seconds చూడనిచ్చి.
ఇటు చూసి చెప్పండి. బూర్ మిఠాయి వస్తుంది. బూర్ మిఠాయి, పీచ్ మిఠాయి. గంటల వరకు అంటే మనం 9 గంటలకు ఉంటే వాళ్ళు టిఫిన్ పెట్టిండ్రు. ఇక్కడ ఇడ్లీ, ఉప్మా అట్లాంటి టిఫిన్ పెట్టిండ్రు. దిస్ ఈజ్ బోట్. నిజంగా ఇది ఒక మంచి మూమెంట్ జర్నీ. ఇట్లా మనకు ఇట్లా ఐడి చూపెట్టరా డాడీ? ఇట్లా ఐడి ఇస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఐడి. ఇట్లా ఉంటారు మొత్తము. ఇక్కడ ఎంజాయ్మెంట్ అట. తర్వాత ఇట్లా కూర్చున్నారు బెహ్రా బొమ్మాలీస్. ఇట్లా ఇదంతా మా ఫ్యామిలీ. అసలు బెహ్రా బొమ్మాలీస్ ఇక్కడ కూర్చున్నారు. ఇట్లా వచ్చామండి. ఐడి బాగానే ఉంటట్టుంది ఎంటర్టైన్మెంట్. చెట్లన్నీ కూడా మనకి రాళ్ళే కనిపిస్తున్నాయి. అన్ని కూడా చెట్లన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాయి. లెఫ్ట్ లో కానీ రైట్ లో కూడా ఒక మార్క్ లా కనిపిస్తుంది మనకి. లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ. ఇక్కడ వాటర్ ఫ్లో చాలా స్పీడ్ గా ఉంటుంది. ఆ టైంలో ఈ బోట్స్ అన్ని కూడా స్టాప్ చేస్తారు. అక్కడ వరకు వాటర్ లెవెల్ వస్తే భద్రాచలం వరకు కూడా వాటర్ ఫుల్ ఉంటుంది సార్. ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాలన్నీ కూడా అప్పటికి నీటిలో మునిగిపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి పాపికొండల అందాలు స్టార్ట్ అయ్యాయి. ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. అలాగే చిన్నపిల్లలు ఒంటరి గదులకి ఇదే అండి పాపికొండలు. ఇక్కడ మేము ఇప్పుడే భోజనం చేసేసాం. ఇప్పుడే మా చిన్న బిడ్డ చూసండి అవుతుంది. ఒకసారి హాయ్ చెప్పండి. చూడండి ఒకసారి మా చెల్లి బాయ్ చూడండి. దొంగ కమాన్. ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం. ఏం చేస్తూ ఉంటారు? టీచర్. ఓకే మేడం, మీ పేరు? ప్రతిమ గారు హౌస్ వైఫ్. అండ్ ఓకే, మీకు మ్యారేజ్ అయ్యి ఇక్కడ కూడా 16 years ఇండస్ట్రీ. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అయినా కానీ పాప మా ఇంటికి నిలిచిపోయి అప్పటికి. మీ పేరు? రజనీకాంత్ బాబా. రోబో. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు? ఏంటిది బాబా? మేడం గారు మీ పేరు? శ్రీలేఖ గారు. మీరు హౌస్ వైఫ్ అండ్ జాబ్ టీచర్. ఇద్దరికి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏమి ఉండదండి. ఇలాంటి బయటకు వచ్చినప్పుడు అవుట్ గోయింగ్ ఉంటుంది. ఓకే, గేమ్ ఏంటంటే మీరు మీ మేడం గారు ఎదురు నిలబడి ఫేస్ టు ఫేస్. ఆవిడ చేతులు పట్టుకోండి. పట్టుకోరాజా. మీరు కూడా సేమ్ పట్టుకోండి. మీరు కూడా కొంచెం మీరు ముందు వదలమన్నదా వదలకండి. ఓకే, ఎంత బాగా నవ్వుతున్నారు. గేమ్ ఏంటంటే మీరు ఆ పక్క ఈ పక్క గోదావరి చూసుకోకుండా మీరు మీ మేడం గారి కళలో కలిపి చూడాలి. మేడం మీరు ఇటు, మీరు కూడా సార్ సేమ్ అలానే 1 minute పాటు చూడాలి. మంచి మ్యూజిక్ సెట్. గేమ్ ఏంటంటే ఒకరి కళలో కలిపి చూసుకోవడం. ఆడియన్స్ 1 minute. మేడం గారికి వెళ్ళి మాకెళ్ళి కాదు. ఏమండి మేడమ్స్ అయితే మాత్రం రియల్ గా చూస్తున్నారు. మీరు మాత్రం ఎన్నిసార్లు చూడమంటారా బాబు? ఈ ఫీలింగ్స్ అని చూసే ఉంటారు నాకు తెలిసి. పాపం ఆయన అలా కాదులేండి. 4 years కదా. రెడీ సార్? అలాగే చేతులు పట్టుకోండి. దీనికి కొంచెం మిక్స్ చేద్దాం, రీమిక్స్ చేద్దాం. జస్ట్ ఎండ కాస్తుందా వర్షం పడిద్దాం. రండి, ఇలా పట్టుకొని చేతులు పెట్టుకోండి. 1 2 3 మ్యూజిక్.
మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ సూపర్. మీరు అసలు ఎత్తుకోలేరు, నేను కూడా ఎత్తుకోలేండి, నవ్వుతున్నానండి. బట్ ఈరోజు మీకు ఒక చిన్న జ్ఞాపకం ఉండాలి. మీరు ఎంత బాగా చేశారు తెలుసా, క్యూట్గా మనసులో నవ్వుతూ. ఆ మేడం గారి కంగారు పడ్డారు అమ్మ అనేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళి కూర్చొని మీకు ప్రైజ్లే ఉండవు. ప్రయాణికులు మన బోట్లో జర్నీ చేస్తున్నా. హాయ్, మీకు డిఫరెంట్ టాస్క్ కదండి. ఓకే, మీ పేరు సార్? ఏది ఒక్కసారి వంట చేసే వాళ్ళు గెరెట్లు పట్టుకుని ఎలా పట్టుకున్నారు చూద్దాం. మేడం మీరు తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఏది ఒకసారి చేయబట్టి తిప్పండి. ఇదే మా ఊరి వంట. బట్ ఈ వంటకి కొంచెం మిక్స్ చేద్దామండి సింపుల్ గా. అందరూ మేడం కొంచెం వచ్చేయండి. అందరూ మేడం చాలా ఈజీగా వంట, కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఒక డిఫరెంట్ స్టైల్ గుర్తుండిపోవాలి. రెడీ? అన్ని విధంగా లేడీస్ ఫాస్ట్, బాడీలో కూడా మేడమ్స్ ఒకసారి అందరూ కూడా గట్టిగా క్లాస్ కూడా దగ్గర చేయండి ఆడియన్స్. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. ఈ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గొడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని. బుల్లెట్ బండకి వచ్చే తప్ప గొడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని. చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతులు తెంపి దండ అల్లుకున్నా మా ఊరు వారం దూన మల్లెవానం మా మల్లెలు తెంపి ఒళ్ళు నింపుకున్నా నేలుకున్నావు దండ మెల్లోన ఎస్తాను నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లోన ఎదాను. మంచి మర్యాదలు తెలిసిన దాన్ని, మట్టి మనసులోన విరిగిన దాన్ని. ఈ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గొడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని. బుల్లెట్ బండకి వచ్చే తప్ప గొడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బొక్కని. అప్పుడే అయిపోయిందా? ఆ చేతులు పగిలి గట్టిగా హాయ్ చెప్పండి. బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మేము దిగిపోతాం. రహదారి మా దారి, ఇంటి దారి, రోడ్డు దారి, మా దారి. ఓకే, మీ పేరు? కృష్ణకాంత్ గారు. ఓకే, మల్లికార్జున్ అండి నా పేరు. మహేష్ బాబు గారు థమ్సాపేట చేసేవారు, ఆయన మానేశారు, మోటల్లోకి వెళ్ళిపోయారు. బట్ ఈరోజు మనం థమ్సాపేట చేద్దాం. ఆయన చేస్తే గ్రాఫిక్స్, మనం చేస్తే ఒరిజినల్. ఆయన చేస్తే కొని తాగుతారు, మనం చేస్తే తాగటం మానేస్తారు పక్క ఇది. ఓకే, కానీ ఆయన చేస్తే వీళ్ళు టీవీ. సార్ మీరు కొంచెం అలా జరిగింది. రెడీ? నేను చెప్పినట్టు ఒక పాపికొండలు అంటాడు. హ్యాండ్స్ ఇలా పెట్టండి ఒకసారి, ముగ్గురు కూడా హ్యాండ్స్. నువ్వు కూడా సైడ్ రావాలి ఒకసారి. చెప్పిన డైలాగ్ గట్టి చెప్పాలి. ఈరోజు పాపికొండల్లో మందు కొడితే నాకు మేమే బోట్లోకి ఆల్కహాల్ తీసుకురావడం పర్మిషన్ లేదు. ఒకళ్ళు తీసుకొచ్చుంటే వీడి తీసుకురావాలండి.
10కి ఎప్పుడు సాంగ్స్. ఓకే రెడీ? ఈరోజు పాపికొండలో మీ అందరూ కూడా ఎంజాయ్ ఎంజాయ్ అని చెప్పండి. ఎంజాయ్ అబ్బా. రెడీ? జస్ట్ మ్యూజిక్ వస్తుంది, అందరి కోసం సరదాగా 2 మూమెంట్స్ చేద్దాం. మీరు గట్టిగా క్లాప్స్ కొడితే అది కూడా చేస్తారండి. 1 2 3 మూసేస్తాం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటాడు. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. కళ్ళు పూరిస్తా ఉంటే బొసక్కాయ చెయ్యరా, ఒంటిలో పెట్టి తినేస్తా ఉంటే పట్టు పట్టెయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు పొద్దు దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట కసదీయ తప్పుకోడు, సంబరాలు చేసుకోడు సోకాడు చిన్ని నాయనా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. నాకు కూడా సో ఫ్రెండ్స్, అది బెహరా వారి టూర్ అనమాట. మేము చాలా ఎంజాయ్ చేసాం భద్రాచలంలో అండ్ పాపికొండలో. బోట్ అయితే ఇంకా చాలా అంటే చాలా, మీరు చూసే ఉంటారా డ్యాన్సెస్ అవన్నీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బెహరా బొమ్మాలీస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. పాపికొండలో బోటింగ్ అయితే సూపర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది ఒక మెమొరీ ఫ్రెండ్స్ లైఫ్లో. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది బెహరా బొమ్మాలీస్. కీప్ వాచింగ్.